హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ టాక్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే నర్సరావుపేటలో ఉన్న మోస్ట్ రీసెంట్గా కట్టిన టెంపుల్ అనమాట. ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అదే వచ్చేసి కేదారేశ్వర టెంపుల్. అది వచ్చేసి ఇప్పుడు నేను చూపించేది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇలా మంచిగా ఆవులు కనబడుతూ ఉంటుంది. అండ్ అలాగనే కృష్ణుడి బొమ్మ కూడా అక్కడ ఉంటుంది. కృష్ణుడికి ఆవులు అంటే ఇష్టం కదా. సో అక్కడ నుంచి రాగానే ఇట్లా కొంచెం లెఫ్ట్కి తిరిగి స్ట్రైట్గా వెళ్తే ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఈ గుడిలో విశిష్టత ఏంటంటే మన చేతులతో మనమే దేవుడికి అభిషేకం చేయొచ్చు అనమాట. సో మళ్ళీ ఒకసారి మొత్తం ఓవరాల్గా చూడండి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అండ్ మనం ఏమన్నా అనుకున్నవి కూడా నెరవేరుతాయి ఇక్కడ. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే. ఒకసారి మొత్తం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళాక ఇలా మనకి ఇదంతా టెంపుల్ మొత్తం ఓపెన్ టెంపుల్ అనమాట. లైక్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి శివుడికి అభిషేకం చేసే ప్లేస్. అండ్ మొత్తం ఓపెన్ ప్లేసే. అండ్ మొత్తం ఒక రౌండ్ వెళ్ళి ప్రదక్షిణాలు చేసి వద్దాం మనము. అండ్ ఇక్కడ మనకి శివుడి విగ్రహంతో పాటు వినాయకుడు, కాలభైరవుడు అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. లైక్ వినాయకుడు, కాలభైరవుడు ఉన్నాడు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మొత్తం ఒక రౌండ్ వేసి మొత్తం మీకు చూపించి ప్రదక్షిణాలు కూడా చేస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నర్సరావుపేటలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రండి. మీకైతే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అడ్రస్ కూడా నేను లాస్ట్లో మీకు చెప్తా ఎక్కడ రండి అని. సో అయితే ముందు మనము అయితే ఒకసారి మొత్తం చూద్దాం. సో చుట్టూ చెట్లుతో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే. అండ్ అక్కడ వచ్చేసి వినాయకుడు, నాగసర్పం ఉన్నాయి. సో నేనైతే నా ఫ్రెండ్తో వెళ్ళాను. మీరు మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా వెళ్ళండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. సో మొత్తం ఇదంతా ఇక్కడ త్రిశూలంతో పాటు కొబ్బరికాయ కొట్టడానికి ప్లేస్ కూడా ఇచ్చారు. అండ్ అక్కడ శివలింగం దండం పెట్టుకుంటున్నారు కదా ఒకరు, అది ఒక శివలింగం ఉంది. శివలింగం పక్కనే కాలభైరవుడు కూడా ఉన్నాడు. దీని పేరు వచ్చేసి కేదారేశ్వర టెంపుల్ అనమాట. కేదార్నాథ్లో ఉన్న ఈశ్వరుడిని ఇక్కడ అలాంటిదే ఇక్కడ కూడా ప్రతిష్ఠించారని ఈ టెంపుల్లో వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇప్పుడైతే మొత్తం ఒక ప్రదక్షిణం అయితే చేద్దాము గుడి చుట్టూ. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన చేతులతో మనమే శివుడికి అభిషేకం చేస్తాము. మన గోత్రనామాలు కూడా వాళ్ళు చెప్తారు. మన గోత్రనామాలు చెప్తే వాళ్ళు కూడా గోత్రనామాలు చదువుతారనమాట. అండ్ ఇక్కడ మనం ఎక్కడ ఏ శివాలయానికి కానీ ఎక్కడికి వెళ్ళినా మనం అభిషేకం చేయలేం. కానీ ఇక్కడ ఏంటంటే మన చేతులతో మనమే అభిషేకం చేయొచ్చు అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ప్రైజ్ ఏం తీసుకోరు. లైక్ గోత్రనామాలు చదవడానికైనా అభిషేకం చేయడానికైనా దేనికైనా అస్సలు డబ్బులే తీసుకోరనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం అక్కడికి వాళ్ళే చెప్తారు మీరు అందులోకి అభిషేకం చేస్తూ అవి అభిషేకం చేయండి అని వాళ్ళే చెప్తారు. మనం ఎంతగా మనకి అదొక లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిట్ అండి, ఎంట్రీ 2 సైడ్స్ ఉంటుంది. చూసారా, మేము అభిషేకం చేసాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అభిషేకం చేస్తారు. సో అభిషేకం చేస్తుంటే నాకైతే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. మీకు వీడియో చూపిస్తున్నా చూడండి. అభిషేకం అందరూ చేస్తున్నారు. ఎటువంటి ప్రైజ్ కూడా ఎటువంటి మనీ కూడా ఇవ్వక్కర్లేదు. వాళ్ళే స్వయంగా చెప్తారు అభిషేకం చేయండి అని. అండ్ ఇక్కడ నేను మా ఫ్రెండ్ కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ టెంపుల్ మొత్తం ఓపెన్ ప్లేసే. అదే అనమాట మెయిన్ టెంపుల్. ఇప్పుడు మీకు అభిషేకం చేసి చూపించాను చూడు అది. అండ్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అండి, నర్సరావుపేటలో ఎక్కడ అంటే కరెక్ట్గా వల్లభ చెరువు రూట్, కరెక్ట్ గంగమ్మ తల్లి టెంపుల్ ఎదురు లైన్లోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.